మోదీ అంటే ఇది. ఇన్ని రోజులు ట్రంప్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు చేసినా నిటారుగా నిలబడి మన దేశ స్వప్రయోజనాల కోసం ఎక్కడ అదరకుండా బెదరకుండా నిలబడ్డటువంటి మోడీ ధైర్యాన్ని చూసి ఇప్పుడు ట్రంపే వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళు ఒకటే టెన్షన్, భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుంది, అగ్రరాజ్యమాంక్షలతో భారత ఉక్కిరిబిక్కిరి అవుతుందా అని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. కానీ ఒక్క ఫోన్ కాల్, అవును కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో సీన్ మొత్తం మారిపోయింది. గత కొంతకాలంగా ఒడిదుడుకలలో ఉన్న భారత్ అమెరికా బంధంలో ఇదొక చారిత్రక మలుపు. అసలేం జరిగింది, ట్రంప్ రాత్రికి రాత్రే తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటి, ఆ వివరాలు పూర్తిగా కూడా ఈ స్టోరీలో చూద్దాం. కొంతకాలంగా ఒడిదుడుకలలో పడ్డటువంటి భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందులో భాగంగా భారత్పై సుంకాల భారాన్ని తగ్గిస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. గతేడాది తాను విధించిన 25% ప్రతీకార సుంకాలు 18% తగ్గుతాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఆ వెంటనే వాణిజ్య ఒప్పందం సుంకాల తగ్గింపుపై ప్రకటన చేశారు. ఇక మోదీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. అంతేకాదు అమెరికాపై టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనిజులా అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది అని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామం ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధానికి తెరదించేందుకు దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇక నేను మోదీ మాటల మనుషులం కాదు, పక్కా చేతల వ్యక్తులం కనుక భారత అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకోవచ్చారు. మోదీని తన అత్యుత్తమ మిత్రులలో ఒకరిగా అభివర్ణించారు ట్రంప్. ఇక ట్రంప్ నిర్ణయం పైన మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపైన అమెరికా ఇకపై 18% సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నట్లుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున ప్రెసిడెంట్ ట్రంప్కు కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకమంటూ కొనియాడారు. శాంతి సాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుందంటూ కూడా మోడీ తెలిపారు. ఏదేమైనా కూడా ఇన్ని రోజుల పాటు భయపెట్టాలని చూసి, లొంగదీసుకోవాలని చూసి, నానా రకాల మాటలు మాట్లాడి సుంకాలు పెంచుతామని బెదిరించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏమాత్రం ఇంచు కూడా మోదీ కదలకపోవడం, ఏమాత్రం కూడా బెదరకపోవడం, ఇంకిచ్చు కూడా వెనక్కి తగ్గకపోవడంతో అసలుకే మోసం వస్తుందని గ్రహించి ట్రంప్ ఇప్పటికీ వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. బలమైనటువంటి నాయకుడు, బలమైనటువంటి అధ్యక్షుడు అవతల బలమైనటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇక వెనక్కి తగ్గక తప్పదు అనేటువంటి సంకేతాలని ట్రంప్ ఇప్పుడు ఇచ్చినట్టుగా కనపడుతుంది. దీంతో మోదీ చాణక్యం ఏంటనేది మరొకసారి ఇప్పుడు స్పష్టమైంది ప్రపంచ దేశాలకు. నిన్న ఎలన్ మస్క్ కూడా చెప్పడం జరిగింది, ప్రపంచంలో పవర్ కంట్రీగా ఆల్రెడీ భారత్ అవతరిస్తుంది, అమెరికాను మించి కూడా పవర్ కంట్రీగా మారబోతుంది, భారత్ ఆల్రెడీ మారిందనేటువంటి సంకేతాలను ఎలన్ మస్క్ ప్రకటించినటువంటి గంటల వ్యవధిలోనే ట్రంప్ వెంటనే రంగంలోకి దిగారు. ఇక ఇలా అయితే కుదరదు, మొత్తానికే మోసం వచ్చి ఆగమైపోతామని చెప్పేసి అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ వెంటనే మోడీకి ఫోన్ చేశాడు, సుంకాలు తగ్గించేస్తున్నాం, ఇంకంతా మంచిదే, కలుస్తుందాం, కలిసి ప్రయాణం చేద్దాం అన్నట్టుగా ఈ యొక్క పరిణామం చోటు చేసుకున్నట్టు కనపడుతుంది. ఏదేమైనా కూడా మరొకసారి ప్రపంచ దేశాలన్నిటిలో భారత్ పవర్ ఏంటి, ప్రధాని మోదీ యొక్క చాణక్యం ఏంటనేది కూడా ఇప్పుడు బయటి ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. దీంతో ఇంతకాలంగా కొంత అలజడి వాతావరణాన్ని సృష్టించినటువంటి ట్రంప్ ఈ యొక్క ఫోన్ కాల్ తోటి పూర్తిగా వాటన్నిటికీ తెగదెంపులు చేసి మరలా శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని భారత్ అమెరికా మధ్య నెలకొల్పినట్టుగా కనపడుతుంది. మోదీ అంటే ఇది. ఇన్ని రోజులు ట్రంప్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు చేసినా నిటారుగా నిలబడి మన దేశ స్వప్రయోజనాల కోసం ఎక్కడ అదరకుండా బెదరకుండా నిలబడ్డటువంటి మోడీ ధైర్యాన్ని చూసి ఇప్పుడు ట్రంపే వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళు ఒకటే టెన్షన్,
భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుంది, అగ్రరాజ్య ఆంక్షలతో భారత ఉక్కిరిబిక్కిరి అవుతుందా అని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. కానీ ఒక్క ఫోన్ కాల్, అవును కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో సీన్ మొత్తం మారిపోయింది. గత కొంతకాలంగా ఒడిదుడుకలలో ఉన్న భారత్ అమెరికా బంధంలో ఇదొక చారిత్రక మలుపు. అసలేం జరిగింది, ట్రంప్ రాత్రికి రాత్రే తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటి, ఆ వివరాలు పూర్తిగా కూడా ఈ స్టోరీలో చూద్దాం. కొంతకాలంగా ఒడిదుడుకలలో పడ్డటువంటి భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందులో భాగంగా భారత్పై సుంకాల భారాన్ని తగ్గిస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. గతేడాది తాను విధించిన 25% ప్రతీకార సుంకాలు 18% తగ్గుతాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఆ వెంటనే వాణిజ్య ఒప్పందం సుంకాల తగ్గింపుపై ప్రకటన చేశారు. ఇక మోదీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. అంతేకాదు అమెరికాపై టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనిజులా అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది అని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామం ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధానికి తెరదించేందుకు దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇక నేను మోదీ మాటల మనుషులం కాదు, పక్కా చేతల వ్యక్తులం కనుక భారత అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకోవచ్చారు. మోదీని తన అత్యుత్తమ మిత్రులలో ఒకరిగా అభివర్ణించారు ట్రంప్. ఇక ట్రంప్ నిర్ణయం పైన మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపైన అమెరికా ఇకపై 18% సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నట్లుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున ప్రెసిడెంట్ ట్రంప్కు కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకమంటూ కొనియాడారు. శాంతి సాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుందంటూ కూడా మోడీ తెలిపారు. ఏదేమైనా కూడా ఇన్ని రోజుల పాటు భయపెట్టాలని చూసి, లొంగదీసుకోవాలని చూసి, నానా రకాల మాటలు మాట్లాడి సుంకాలు పెంచుతామని బెదిరించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏమాత్రం ఇంచు కూడా మోదీ కదలకపోవడం, ఏమాత్రం కూడా బెదరకపోవడం, ఇంకిచ్చు కూడా వెనక్కి తగ్గకపోవడంతో అసలుకే మోసం వస్తుందని గ్రహించి ట్రంప్ ఇప్పటికీ వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. బలమైనటువంటి నాయకుడు, బలమైనటువంటి అధ్యక్షుడు, అవతల బలమైనటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇక వెనక్కి తగ్గక తప్పదు అనేటువంటి సంకేతాలని ట్రంప్ ఇప్పుడు ఇచ్చినట్టుగా కనపడుతుంది. దీంతో మోదీ చాణక్యం ఏంటనేది మరొకసారి ఇప్పుడు స్పష్టమైంది ప్రపంచ దేశాలకు. నిన్న ఎలన్ మస్క్ కూడా చెప్పడం జరిగింది, ప్రపంచంలో పవర్ కంట్రీగా ఆల్రెడీ భారత్ అవతరిస్తుంది, అమెరికాను మించి కూడా పవర్ కంట్రీగా మారబోతుంది, భారత్ ఆల్రెడీ మారిందనేటువంటి సంకేతాలను ఎలన్ మస్క్ ప్రకటించినటువంటి గంటల వ్యవధిలోనే ట్రంప్ వెంటనే రంగంలోకి దిగారు. ఇక ఇలా అయితే కుదరదు, మొత్తానికే మోసం వచ్చి ఆగమైపోతామని చెప్పేసి అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ వెంటనే మోడీకి ఫోన్ చేశాడు, సుంకాలు తగ్గించేస్తున్నాం, ఇంక అంతా మంచిదే, కలుసుందాం, కలిసి ప్రయాణం చేద్దాం అన్నట్టుగా ఈ యొక్క పరిణామం చోటు చేసుకున్నట్టు కనపడుతుంది. ఏదేమైనా కూడా మరొకసారి ప్రపంచ దేశాలన్నిటిలో భారత్ పవర్ ఏంటి, ప్రధాని మోదీ యొక్క చాణక్యం ఏంటనేది కూడా ఇప్పుడు బయటి ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. దీంతో ఇంతకాలంగా కొంత అలజడి వాతావరణాన్ని సృష్టించినటువంటి ట్రంప్ ఈ యొక్క ఫోన్ కాల్ తోటి పూర్తిగా వాటన్నిటికీ తెగదెంపులు చేసి మరలా శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని భారత్ అమెరికా మధ్య నెలకొల్పినట్టుగా కనపడుతుంది.